ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నమస్కారం. ఈరోజు 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 10వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సర మాఘ శుద్ధ త్రయోదశి ఇందువాసరే సోమవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం పగలు 11:35 భక్తుని నోట భగవద్గీత. ఈరోజు 7వ రోజు. మనం శ్రీమద్ భగవద్గీత ప్రథమాధ్యాయం అర్జున విషాద యోగం. ఈ అధ్యాయంలో మనం నిన్నటి వరకు 34వ శ్లోకములను చదువుకొని వాటి తాత్పర్యములను తెలుసుకున్నాము. ఈరోజు 35 నుంచి 39 శ్లోకములు చదువుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో కృష్ణం వందే జగద్గురుం. 35వ శ్లోకం. ఏతాన్న హస్తుమిచ్ఛామి ఘృతోపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస్య హేతో కిం మహీకృతే. 35వ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉంది. వాళ్ళు నన్ను చంపవచ్చు కాక నాకు మాత్రం వాళ్ళందరినీ చంపటం ఇష్టం లేదు. ఓ కృష్ణ, నాకు త్రిలోకాధిపత్యం సిద్ధించినా సరే కేవలం ఈ మట్టి కోసం ఎందుకు చంపాలి? ఇప్పుడు ఈరోజు 36వ శ్లోకం. నిహత్య ధార్తరాష్ట్రాన్న కా ప్రీతి స్యాద్ జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినా. ఈ 36వ శ్లోకానికి తాత్పర్యం. ఓ జనార్దన, ఆతతాయిలేమైనా కూడా మనకు బంధువులైన కారణంగా ఈ కౌరవాదులను చంపటం వల్ల పాపం చుట్టుకోవటం తప్ప మరేం ప్రయోజనం ఉంటుంది? కనుక ఇల్లు తగులబెట్టేవాడు, విషం పెట్టేవాడు, నిరాయుధుల్ని ఆయుధాలతో హింసించేవాడు, ధనం, భూమి, పరసతులను అపహరించేవాడు, ఈ 6 ఆతతాయులు. ఇక 37వ శ్లోకం. తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రా స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. 37వ శ్లోకానికి తాత్పర్యం. వధించడానికి అర్హులు కానీ ఈ అయిన వాళ్ళందరినీ చంపుకున్నందున సుఖమేముంటుంది చెప్పు. ఇక 38, 39 శ్లోకముల యొక్క తాత్పర్యములు కూడా తెలుసుకుందాం చదువుకొని. యజ్ఞస్యేతేన పశ్యంతి లోభోపహత చేతసా కులక్షయకృతం దోషం మిత్రదోహే చ పాతకం. 38వ శ్లోకం ఇది. ఇప్పుడు 39వ శ్లోకం. కథం నంజేమస్మాభి కథం నజ్ఞేయమస్మాభిః
పాపాదస్య నివర్తితుం కులక్షయకృతం గోదోషం ప్రపశ్యబ్దీర్జనార్దన. ఈ 38-39 శ్లోకముల తాత్పర్యములు ఇలా ఉన్నది. దురాశాభరితమైన ఈ ధార్తరాష్ట్రుల బుద్ధికి కులక్షయం వలన కలిగే పాపం కానీ మిత్రద్రోహం వల్ల వచ్చే పాపం కానీ తెలియటం లేదు. కానీ జనార్దన, కులక్షయం ఇలా చేయడం వలన వచ్చే పాపం తెలిసిన మనమైనా దీనిని అరికట్టలేమా? లేదా దీనికి ఎడంగా ఉండటమో చేయాలి కదా. ఇది ఈనాటి భగవద్గీత పారాయణం. మరొక రోజు అంటే ఈ సోమ, మంగళ, బుధ, గురు ఈ 4 రోజులు భగవద్గీత పారాయణం చేసుకుందాం. మరొక రోజు అనగా రేపు పునర్దర్శనం. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సెలవు. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.